నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్రను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ తన్నీరు సురేష్ అధ్యక్షతను వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఆచార్య జయశంకర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. వారు తెలంగాణ కోసం చేసిన నిస్వార్థ సేవలను కొనియాడారు. ఇదే కార్యక్రమంలో కళాశాల సాధారణ బదిలీ ద్వారా కళాశాలకు వచ్చిన నూతన అధ్యాపకులకు స్వాగతం పలకడం జరిగింది. కార్యక్రమంలో కళాశాలకు అధ్యాపకులు మహాత్మా సంతోష్, జాడి, శంకరయ్య, తిరుపతి, చంద్రశేఖర్, నాగేశ్వర్, సల్లా శ్రీనివాస్, రాజ్ కుమార్, సంధ్యారాణి, కవితా సతీష్, మహేష్, బోధనేతర సిబ్బంది, మల్లారెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్తపల్లి జయశంకర్ సార్ అని చాలా తక్కువ మందికి తెలుసు. సార్ని ఎక్కువగా జయశంకర్ సార్ అంటారు. కొత్తపల్లి అనేటటువంటిది తక్కువ తెలిసినటువంటి విషయం. అయితే జయశంకర్ సార్ ఉద్యమం యొక్క స్ఫూర్తి, తెలంగాణ స్ఫూర్తి ప్రదాతగా పిలుచుకుంటాం మనం. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి ఒక ఉద్యమ శిఖరంగా చెప్పుకోవచ్చు జయశంకర్ సార్ని. జయశంకర్ సార్ ఎన్నో రకాల పదవులని అలంకరించారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన అర్థశాస్త్రంలో ఎంఏ బనారస్ యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తర్వాత బీఈడి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ప్రొఫెసర్గా సిటిఐ కళాశాల ప్రిన్సిపల్గాను, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గాను, 1991లో వైస్ ఛాన్సలర్గా తను పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా సివిల్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ సంబంధించి రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు. ఇలా ఎన్నో బాధ్యతలు నెరవేర్చుకునే సమర్థవంతంగా ఉద్యమంలో చురుకుగా పాల్గొని అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఉద్యమం అంటేనే జయశంకర్ సార్ అంటేనే ఉద్యమంలాగా ముందుకెళ్ళి ఉద్యమాన్ని ఉద్బుద్ధులిచ్చారు జయశంకర్ సార్. జయశంకర్ సార్ గురించి అతని యొక్క ఆత్మకథ, ఈ జయశంకర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువని అని చెప్పేసి భావించాడో ఏమో కొత్తపల్లి వెంకట్ గౌడ్ గారు ఉంటారు. బహుశా వెంకట్ గౌడ్ గారు ఇది ఒక ఒడబడి ముచ్చట అని చెప్పాడనమాట. జయశంకర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఇది ఒక ఒడవని ముచ్చట అని ఒక ఆత్మకథ రాశారు. అది వాస్తవానికి ఒడవని ముచ్చటే. తెలంగాణ యాస, తెలంగాణ భాష గురించి మనలో అంటే మనకి ఉద్యమం అనేటటువంటిది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అంటే వివక్ష ద్వారా. వివక్ష ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా కొత్త ఉద్యమం అనేటటువంటిది ఉంటుంది. మనకు వివక్ష అనేటటువంటిది నీళ్ళ దగ్గర, నియామకాల దగ్గర, నిధుల దగ్గర ఏర్పడ్డది. కాబట్టి ఇలా ఉండకూడదు. మన తెలంగాణలో ఎన్నో రకాల పుష్కలమైనటువంటి వనరులు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి నియామకానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మన తెలంగాణలో ఎన్నో రకాల ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇవన్నీ కూడా
మనల్ని పాలించేటటువంటి ఆంధ్ర పాలకులు వారి యొక్క చాకచక్యంతో మనకు అన్యాయం చేస్తున్నారు. అవి మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులు మనకు కాకుండా వేరే ఆంధ్రాకి తరలిస్తున్నారు. మనం ఏదైతే స్వాతంత్రోద్యమం ఎందుకు జరుపుకున్నాం, బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి వనరులను వాళ్ళ దేశానికి తరలిస్తే మనం అది తట్టుకోలేక స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులను వాళ్ళు ఆంధ్ర పాలకులు మనకు కాకుండా చేస్తున్నారని ఉద్దేశంతో ఆ వివక్ష అనేటటువంటిది ఒక బీజంగా వేసి తద్వారా మనం తెలంగాణను ఎలాగైనా సంపాదించాలి, మన వనరులు మనకే కావాలి, మన నీళ్లు మనకే కావాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు. అలా తెలంగాణ సాధించారు. సరే, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత సార్ జయశంకర్ సార్ లేకపోయినా అతని యొక్క ఉద్యమ స్ఫూర్తితో, అతని యొక్క పోరాట పటిమతో మనం ముందుకెళ్తూ అతని యొక్క అడుగుజాడలు నడుస్తూ అతనికి జోహార్లు అర్పించేస్తూ ముందుకెళ్ళాలని, అతని యొక్క పోరాట పటిమను మనం ముందు తరాల వాళ్ళకి తెలియజేయాలని, భావితరాల వాళ్ళకి తెలియజేయాలని విద్యార్థులను కోరుకుంటూ జై హో జయశంకర్ సార్, జై హో జయశంకర్ సార్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయిన ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మన తెలంగాణకు నిధులు నియామకాల విషయంలో మన ప్రజలకు ఎంతో అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుగా మన జయశంకర్ రావడం అనేది జరిగింది. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఈ నిధుల నియామకాల గురించి, మన ప్రజల గురించి, మనకు రావాలన్న ఉద్యోగాల గురించి అతను తన ఫ్యామిలీని కూడా వదిలేసి బ్రహ్మచర్యాన్ని పాటించి మన కోసం ఎన్నో చేయడం అనేది జరిగింది. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు కూడా జయశంకర్ గారు చేయడం అనేది జరిగింది. ఇతను హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు గ్రామంలో జన్మించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. Present here, respected teachers on the dais, off the dais. Today we have gathered here to celebrate the 83rd birth anniversary of Kottapalli Jayashankar. He was the freedom fighter. He struggled very hard to get separate state from Andhra. He was a professor and a great freedom fighter. We have to be very glad to celebrate this birth anniversary. Thank you.